ఫ్యామిలీ వీక్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి ముందుగా ఎంట్రీ ఇచ్చినటువంటి తనుజ వాళ్ళ సిస్టర్ పూజ. అదే తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతుంది కదా, ఈ మంత్ లోనో నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది. తను బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చిన తర్వాత తనుజ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 73 డేస్ అయిపోయింది కాబట్టి, అందులోనూ ప్లస్ ఆ అమ్మాయి మ్యారేజ్ ఉంది కాబట్టి ఆ మ్యారేజ్ పనుల్లో పాల్పంచుకోకపోవడం, ఆ ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మ్యారేజ్ కూడా అటెండ్ కాని సిచ్యువేషన్ కాబట్టి ఆ ఎమోషన్ ని ఒక్కసారిగా తనైతే రావడం, ఎమోషనల్ గా అవ్వడం జరిగింది. దాని తర్వాతకి తనని దగ్గర తీసుకొని హగ్ చేసుకొని తర్వాత కాసేపు అందరికి పరిచయం చేసి మాట్లాడిన తర్వాత, ఇంక్లూడింగ్ కళ్యాణ్కి కూడా పరిచయం చేస్తూ తర్వాతకి కొంత ప్రైవసీ ఎవరు వచ్చినా సరే కాసేపు హౌస్ మేట్స్ అందరితో గడిపి దాని తర్వాతకి కొంత ప్రైవసీగా వెళ్ళి మాట్లాడుకుంటారు. అదే రకంగా ఈ వారం తనుజ కెప్టెన్ గా ఉంది కాబట్టి కెప్టెన్ రూమ్ కి వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడతారు అనమాట. అది మాట్లాడే సందర్భంలో తనుజ వాళ్ళ సిస్టర్ కొన్ని సూపర్ హింట్స్ అయితే తనుజకి ఇవ్వడం జరిగింది. తనుజ విన్నర్ నువ్వే, ఏ మాత్రం టెన్షన్ పడవాకు, అసలు ఎమోషన్ కాబాకు, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు, వార్ వన్ సైడ్ అయిపోయింది, ఆల్రెడీ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నీ సైడే ఉన్నారు, ఆల్మోస్ట్ నీకు ఎవ్వరు ఉన్నా సరే విన్నర్ నువ్వు, ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ నువ్వు కన్ఫర్మ్, ఇక నువ్వు అసలు ఎమోషనల్ అవ్వబాకు, అందరితో మంచిగా ఉండు, మంచిగా మూవ్ అవ్వు, అంతే నువ్వు చేయాల్సింది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎమోషనల్ అవ్వొద్దు. నీకు కళ్యాణ్కు ఉన్నటువంటి రిలేషన్ కూడా అది ఏమీ నెగిటివ్ కాలే, దాని గురించి నువ్వేం టెన్షన్ పడవాకు. మీరు మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు, బయట ఉన్నటువంటి ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఒక ఫ్రెండ్స్ గానే చూస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఏమైతుందో ఏమో అని టెన్షన్ పడవాకు, అలానే కన్ఫ్యూజ్ అవ్వబాకు అంటే చాలా అంటే క్లియర్ హింట్స్ ఇచ్చేసింది. నువ్వు టెన్షన్ పడి కొన్నిసార్లు సరిగా మాట్లాడుకోవడం లేదు, కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. అటు బర్ని గారి సైడ్ కూడా ఎవరి సైడ్ అయినా సరే నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా అందరితో కలిసి ఉండు, ఎమోషనల్ అసలు వద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఎమోషనల్ అయితే బయట నీ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా అది ఈజీగా తీసుకోవడం లేదు, వాళ్ళు కూడా బాధపడుతురు. నువ్వు ఒక్కదాని ఎమోషనల్ అయ్యి వాళ్ళందరినీ కూడా బాధ పెట్టిన దాని అవుతున్నావు. అది కట్ చేసుకోమ్మా, ఏం కాదు, నువ్వు విన్నర్ అయిపోతున్నావు. ఈసారి బిగ్ బాస్ సీజన్ అంటే చాలా గర్వంగా చెప్పింది ఆ అమ్మాయి వచ్చి తనకి చెప్తుంటే, నిజంగా తనుజ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఫైనల్ గా ఇటు చూస్తే, ఇటు ఒక సైడ్ నీకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, అది అంటే వాళ్ళ సైడ్ కూడా కొంచెం చేసుకుంటారు కదా ఆ ఇన్స్టాలో ఎట్లా అదంతా, ఆ పనులతో పాటు ఇటు నా మ్యారేజ్ పనుల్లో చాలా బిజీ అయిపోయాము, సతమతం అయిపోతున్నాం, నువ్వు ఉంటే బాగుండు అనే విధంగా అన్నప్పుడు మరి అయ్యో నేను లేదు కదా అంటే తప్పదు కదా, ఎవరి కెరీర్ వాళ్ళే అన్నట్టుగా అయితే పంపించారు కాబట్టి నువ్వు కూడా ఉంటే బాగుండేది అనిపించింది మాకు. కానీ తప్పదు కదా, నువ్వు అంటే నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి కదా, నువ్వు ఉన్నది ఈ ఫీల్డ్లో కాబట్టి నీకు అవసరం కాబట్టి పర్వాలేదు, మేము చూసుకుంటున్నాం అవన్నీ, నువ్వేం టెన్షన్ పడొద్దు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎమోషనల్ అవ్వద్దు, అది కట్ చేసేసాయి. ఇంకా నీ ఫేస్ లో నుంచి ఆ ఎమోషన్ అయిన సీన్ ఒక్కటి కూడా మేము చూడొద్దు అని అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పింది. దాని తర్వాతకి వాళ్ళు మామూలుగా సరదాగా మాట్లాడుకొని ఎలా షాపింగ్ చేశారు, ఏం షాపింగ్ చేసినావు, ఏంటి ఏం సంగతి, తనకి పెట్టుకున్న జుమ్కీలు ఉన్నాయి, జుమ్కీలే అంటారా, జుమ్కీలు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి అని చెప్పుకుంటూ, అదేవిధంగా డ్రెస్సులు శారీస్ ఏం తీసుకున్నారు, ఇట్లా పెళ్లికి సంబంధించినటువంటి వాళ్ళు షాపింగ్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఇలాంటి ఇక జనరల్ గా అవన్నీ మాట్లాడుకోరు. అదేవిధంగా మ్యారేజ్ ఇన్విటేషన్ ఉంది కదా, ఆ మ్యారేజ్ ఇన్విటేషన్ లో కూడా నీ పేరు మీదనే ఇన్విటేషన్ ఉంది అని చూపిస్తూ ఆ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒకంత ఎమోషనల్ బాగా అయిపోయింది, అంటే గుండె బరువు ఎక్కింది అంటారు కదా, ఆ విధంగా తనుజ చాలా ఎమోషనల్ అయిపోయింది. తన పేరు మీద ఇన్విటేషన్ ఉందని చెప్పినప్పుడు ఆ ఇన్విటేషన్ తీసుకొని ఆ ఇన్విటేషన్ చదువుతూ, అంటే చాలా మందికి ఒక కోరిక ఉంటుంది కదా, ఇన్విటేషన్ ఇలా ఉండాలి, మ్యారేజ్ది ఇట్లా చేసుకోవాలి, ఇలా డిజైన్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. ఒక్కసారిగా అట్లాంటివి చూసినప్పుడు, వేరే ఇన్విటేషన్ చూసినప్పుడు కూడా అట్లా మనలో ఆ ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. అది తీసుకొని చాలా ఎమోషనల్ అయిపోయి అది మొత్తం కూడా చదువుతూ దాని తర్వాతకి అక్కడ పెట్టేసి, అక్కడ ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే కొన్ని ఇట్లాంటి ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే, సెలబ్రేషన్ ఏదైనా ఉంది అనుకుంటే బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా అది వాళ్ళు చేస్తారు. అదే రకంగా ఈసారి కూడా తనుజ వాళ్ళ సిస్టర్ పూజ మ్యారేజ్ త్వరలో ఉంది కాబట్టి దానికి సంబంధించి హల్దీ ఫంక్షన్ కాదు కానీ
పెళ్లి కూతురు చేసిన అంటారు, పెళ్లి కూతురు చేసిన అని కూడా అనొచ్చు, అనకూడదు. కానీ మొత్తానికి తను బయటికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ని ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయలేకపోతుంది కాబట్టి ఇక్కడ అలాంటి ఫీలింగ్ కలిగేలాగా కొంత అయితే బిగ్ బాస్ తనుజ చేత అయితే అదంతా క్లియర్ చేయించారనమాట. తను ఆడ కూర్చొని తను మంచిగా రెడీ చేసేసి చీరలు సారే అంటారు కదా, ఆ చీరలు కావచ్చు, ఆ ఫ్రూట్స్, స్వీట్స్, అవన్నీ, ఆ గాజులు అవన్నీ కూడా పెడుతూ, పసుపు కుంకుమ ఇవన్నీ పెడుతూ తనని అట్లా చేసినప్పుడు తర్వాతకి తను కూడా అక్షింతలు, ఆ పూలు అవి తన మీద అవి చల్లినట్టు అక్షింతల్లాగా, అప్పుడు తను కూడా చాలా ఎమోషనల్ అయిపోయి వెంటనే తన సిస్టర్కి అంటే తనుజ కాళ్ళు మొక్కడం, అదంతా నిజంగా అదంతా సాంప్రదాయం అంతే. ఇక అది చూసినప్పుడు చాలా ఎమోషనల్ అవుతారు ఎవరైనా. హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళ కరతాళ ధ్వనులతోటి నవ్వుతూ హ్యాపీగా, అరే ఎంత బాండింగ్ ఉందిరా వీళ్ళ మధ్య అంటూ అంతా వాళ్ళు కూడా అనుకుంటూ చాలా ఆస్వాదిస్తూ అదంతా. తర్వాతకి ఇక ఫైనల్గా వాళ్ళ సిస్టర్ని వదిలేసి బయటికి వెళ్లాల్సిన సమయం ఏర్పడింది అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు ఇద్దరు కూడా పర్సనల్గా వెళ్ళి కాసేపు మాట్లాడుకొని మెయిన్గా చెప్పిన హింట్స్ ఏంటంటే తనుజకి, నువ్వు ఈ సీజన్ విన్నర్ నువ్వే అవుతున్నావు, ఫస్ట్ తెలుగు సీజన్ విన్నర్ నువ్వే. ఇంతకుముందు అది నాన్ స్టాప్, అది దాంట్లో తన పేరు తనైంది కదా బిందు మాధవి గారు అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ లో 9th సీజన్ లో విన్నర్ నువ్వే అవుతున్నావు. నువ్వు ఎమోషనల్ కావద్దు, నీ గేమ్ నువ్వు వాడుకో, నా మ్యారేజ్ అవుతుంది ఏం ఆలోచించబాకు, అసలు నువ్వు ఏది పట్టించుకోబాకు, అన్ని మంచిగా జరుగుతున్నాయి, అంత మంచిగానే ఉంది. నువ్వు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మంచిగా అందరం కలిసి పార్టీ చేసుకుందాం మంచిగా, ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ ఒకంత ధైర్యం అయితే నింపింది తనుజలో. ప్లస్ తనుజకి అండ్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఆ రిలేషన్ గురించి కూడా ఎలాంటి నెగిటివిటీ లేదు, ఏ మాత్రం టెన్షన్ పడబాకు, చాలా బాగుంది, మంచి ఫ్రెండ్స్ గానే ఉండండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. నువ్వు ఏదో అవుతుంది ఏంటో, నాన్న డాడీ ఏమనుకుంటుందో, ఈ మమ్మీ ఏమనుకుంటుందో, బయటికి ఎలా పొట్రే అవుతుందో ఇవన్నీ తీసి పక్కన పెట్టు, అన్ని మంచిగా ఉన్నాయి. మీకు ఒకసారి స్టేజ్ మీద పిఠాపురం నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యాన్ క్లియర్ గా చెప్పారు మీకు, అది నిజం. ఆయన చెప్పింది అందరూ ఫ్యాన్స్ ఏమైతే అనుకుంటున్నారో అదే మాటలు ఆయన ద్వారా చెప్పాడు ఆ రోజు. నువ్వు అది తీసుకో, ఇక మిగతా అన్ని వదిలేసాయి. ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు, పిఠాపురం నుంచి వచ్చిండు, ఐడియా ఉందో లేదో నీకు. ఆయన చెప్పిండు, మీ రిలేషన్ చాలా బాగుందమ్మా, మంచిగా ఉంది, మంచి ఫ్రెండ్స్, మీరు ఏం టెన్షన్ పడొద్దు, మీరు కొనసాగించండి, ముందుకు వెళ్ళండి, కలిసిమెలిసి ఆడుకోండి అనే విధంగా, అంటే టాస్క్లు అవి ఏదైనా సరే మంచిగా ఉండండి అనేది చెప్పారు కదా. అదే మేము చెప్పేది కూడా, ఏ మాత్రం నువ్వు అక్కడ జంకాల్సిన అవసరం లేదు, ఎలా పోట్రీ అవుతుందో అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు, అందరు మంచిగానే ఉన్నారు, అంత బాగానే ఉంది. కాకపోతే నువ్వు ఎప్పుడైతే హైపరాది గారు వచ్చేసి నువ్వు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందన్న తర్వాత కొంత ఇమాన్యుయల్ అవి క్లియర్ గా చెప్పేసింది, ఇమాన్యుయల్ కావచ్చు, ఇంకా ఒకరిద్దరు కావచ్చు, వాళ్ళకు కూడా ఉంటది కదా, వాళ్ళు కూడా కావాలని. కాబట్టి కొంత నిన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు, మళ్ళీ తర్వాతకి నార్మల్ అయిపోతారు. ఇక ఈ సహజం రా గేమ్ అన్న తర్వాత అవన్నీ ఎవరు విన్ అవ్వాలి ఏంటిది అనేది ఖచ్చితంగా ఉంటది. కాబట్టి అవన్నీ నువ్వేం పట్టించుకోబాకు, అందరితో మంచిగా ఉండు, మంచిగా ముందుకెళ్ళు, అస్సలు ఎమోషనల్ కాబాకు, 100% విన్నర్ నువ్వే, క్లియర్ కట్ గా చెప్పి పడేసింది. కథం ఇది అయిపోయింది. దాని తర్వాతకి ఇంకా వచ్చేసి డోర్స్ ఓపెన్ అయితే వాళ్ళ సిస్టర్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది జరిగింది, నిన్న జరిగిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో మనకి లైవ్ లో అంతా వస్తుంది అనమాట. చూడండి, ఎంజాయ్ చేయండి. తనుజ వాళ్ళ సిస్టర్ కి మీ బెస్ట్ విషెస్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.